హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 4, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి క్రీడా రంగానికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే క్వశ్చన్గా ఇచ్చాను. రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రశ్నని మరొకసారి చూడండి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కోల్పోయిన తొలి ఆటగాడిగా నిలిచిన క్రీడాకారుడు ఎవరు? తను ఏ దేశానికి చెందిన చెస్ ప్లేయరు? సో పేరు గుర్తుంచుకోండి, కిరిల్ షివ్చెంకో. కిరిల్ షివ్చెంకో. తను ఏ దేశానికి చెందిన చెస్ ప్లేయర్ అంటే యుక్రెయిన్కి సంబంధించిన క్రీడాకారుడు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా క్రీడారంగానికి సంబంధించి ఎవరైనా క్రీడాకారుడి గురించి మనం నేర్చుకునేటప్పుడు, వార్తలు నిలిచిన వ్యక్తిగా చూస్తున్నప్పుడు తను ఏ దేశానికి చెందినవారు, ఏ క్రీడకి చెందినవాడు చూడాలి. ఓకేనా? సో కిరిల్ షివ్చెంకో తను ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా, ఎవరి నిబంధనలకు విరుద్ధంగా? ఇక్కడ చెస్ క్రీడాకారుడు అంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడకి సంబంధించి నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు చూసుకునే అంతర్జాతీయ సంస్థ ఏంటి? ఫిడే, FIDE, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్. ఆ సంస్థ 1924 ఇయర్లో ఏర్పాటైంది. లసానే, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. సో ఏ క్రీడకి సంబంధించి అయినా కూడా నియంత్రణ, నిర్వహణ సంస్థ అనేది ఒకటి ఉంటుంది. వారు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు. ఏదైనా ఒక టోర్నీ నిర్వహణ సమయంలో క్రీడాకారులు ఎలాంటి డిసిప్లైన్తో ఉండాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా ఉంటాయి. సో నిబంధనలకు విరుగు అంటే ఇక్కడ ఫిడే ప్రకటించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో, రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమించినందుకు, ఉదాహరణకు తీసుకుంటే చెస్ టోర్నీ జరుగుతున్నప్పుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లడము, ఇలాంటివి చేసినందుకు కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అవి ఆధారాలతో పాటు ప్రూఫ్ అయినాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ క్రీడాకారుడు కిరిల్ షివ్చెంకో తన పైన వేటు వేసింది ఫిడే. ఏ విధమైన వేటు అంటే తనకు ఇప్పటికే ప్రదానం చేసిన గ్రాండ్ మాస్టర్ నామ్, చెస్ క్రీడకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారుడికి గుర్తింపు ఎలా ఉంటుంది అంటే గ్రాండ్ మాస్టర్. ఉదాహరణకు తీసుకుంటే మన భారతదేశం నుండి ఇప్పటి వరకు, యాజ్ ఆన్ టుడే, ఇప్పటి వరకు 89 మంది గ్రాండ్ మాస్టర్ నామ్ని పొంది ఉన్నారు. అలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చెస్ క్రీడాకారులు గ్రాండ్ మాస్టర్ అనే ఒక నామ్తో పిలువబడతారు. ఇప్పటి వరకు ఫిడే పలానా వ్యక్తికి, పలానా చెస్ క్రీడాకారుడికి గ్రాండ్ మాస్టర్ నామ్ ఇచ్చిందని మాత్రమే చూసాము. కానీ చరిత్రలో మొదటిసారి ఆల్రెడీ ప్రకటించిన గ్రాండ్ మాస్టర్ నామ్ని రద్దు చేయడం జరిగింది, వెనక్కి తీసుకుంది ఫిడే ఇతని విషయంలో. అండ్ అట్ ద సేమ్ టైం అంతేకాకుండా నెక్స్ట్ 3 years తన పైన నిషేధాన్ని విధించింది. ఎలాంటి చెస్ టోర్నీలో కూడా తనకి పార్టిసిపేట్ చేయరాదు. ఇంతటి కఠిన నియమాలు మనం చూసడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ క్రీడాకారుడు పేరు గుర్తుంచుకోండి. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ చెస్ చరిత్రలోనే గ్రాండ్ మాస్టర్ నామ్ కోల్పోయిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడిగా కిరిల్ షివ్చెంకో. తను ఏ దేశానికి చెందినవాడంటే యుక్రెయిన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇతనే కిరిల్ షివ్చెంకో. ఓకేనా? సో యుక్రెయిన్కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ కిరిల్ షివ్చెంకో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కోల్పోయిన తొలి ఆటగాడిగా లేదా తొలి చెస్ క్రీడాకారుడిగా చరిత్రలో నిలిచాడు. అంతేగాక తనపై 3 సంవత్సరాల నిషేధాన్ని కూడా విధించడం జరిగింది ఫిడే. ఓకేనా? సో యుక్రెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా? ఇక ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ అంతర్జాతీయ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది,
దాని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఇలాంటి స్టాటిక్ పాయింట్స్ పైన కూడా ఫోకస్ చేయండి. మనకు పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లోను మరియు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలి. అందుకే ఈ విధమైన సెంటెన్స్ ప్రతిసారి కూడా మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఇక అబ్జర్వ్ చేస్తే ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్, లొసానే లేదా లుసానే అంటాము, స్విట్జర్లాండ్ 1924 ఇయర్లో ఏర్పాటైంది. ఓకేనా? అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణ టైటిల్ల మంజూరు. గ్రాండ్ మాస్టర్ నామ్ని మంజూరు చేసేది కూడా వీరే. ఒక చెస్ ప్లేయర్కి గ్రాండ్ మాస్టర్ నామ్ దక్కాలంటే కండిషన్స్ ఏంటంటే సాధించేందుకు కనీసం 3 గ్రాండ్ మాస్టర్ నామ్స్ని గెలవాలి. అట్ ద సేమ్ టైం 2500 ఎలో రేటింగ్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పటివరకు భారతదేశం నుండి 89 మంది గ్రాండ్ మాస్టర్ నామ్ కలిగి ఉన్నారు, అంటే గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు చెస్కి సంబంధించి. చూడండి. అండ్ క్రీడలకు సంబంధించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఉదాహరణకు చెప్పాలంటే రీసెంట్గా మే 25, 2025 రోజున యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అందులో మనం అబ్జర్వ్ చేస్తే క్రీడలకు సంబంధించి కూడా వర్ధమాన అంశాలపైన క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి అంటే ఎంత ఇంపార్టెన్స్ పెరుగుతుందో. అందులోనూ ఏదైనా ఒక టోర్నీ గురించి మనం నేర్చుకునేటప్పుడు, అంతర్జాతీయ టోర్నీ గురించి నేర్చుకునేటప్పుడు ఆ టోర్నీ ఎక్కడ జరిగింది, ఎన్ని జట్లు పార్టిసిపెంట్స్, విజేత ఎవరు, పథకాల పట్టిక అనేది ఉంటే పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో టాప్ 3లో ఉండేవారు చూడాలి. భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఎన్ని పథకాలు సాధించింది, ఇలాంటివన్నీ కూడా చూడాలి బేసిక్ నుండి కూడా. మస్కట్ ఏంటి, లోగో ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్రీడలకు సంబంధించి. ఓకేనా? ఇక ఇది ప్రశ్న. అండ్ అభ్యర్థులను మరొకసారి నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు క్లాస్ చూడండి. ప్రతిరోజు క్లాస్లో నేను ఇచ్చే ప్రశ్న ఏదైతే ఉంటుందో రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను, సమాధానాన్ని తప్పనిసరిగా తెలియజేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సమాధానాన్ని. ప్రతిరోజు వీడియోను వేలాది మంది ఆస్పిరెంట్స్ చూస్తున్నారు. సో మీ నుండి కోరుకునేది ఒక లైక్, మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే ఎనర్జీతో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. అట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో, ఇక కామెంట్ బాక్స్లోనే అయితే కేవలం వందలాది కామెంట్స్ మాత్రమే ఉంటున్నాయి. వీడియో చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు. మీరు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని పోస్ట్ చేయండి. తప్పైనా పర్లేదు, ఇక్కడ తప్పు చేసినా పర్లేదు. మనం ఒక తప్పు చేసామంటే లైఫ్లో మళ్ళీ ఆ తప్పు చేయము. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో అదే ప్రశ్న కనిపించింది అనుకోండి మీకు, ఆ రోజు తప్పు చేశాను, ఈరోజు ఖచ్చితంగా ఇది సరైన సమాధానం పెట్టగలుగుతాను అని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీకు ఎలాగో ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ డే ఇస్తున్నాను కాబట్టి మీకు కూడా స్పష్టత అనేది వస్తుంది. ఇక రానున్న పోటీ పరీక్షల్లో ఆ టాపిక్ నుండి కానివ్వండి లేదా అదే ప్రశ్నగా వచ్చిందనుకోండి, నేను అడుగుతున్న ప్రశ్నే వచ్చిందనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని ఇవ్వగలుగుతారు. అది నాకు కావాల్సింది. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక టాపిక్స్లోకి వెళ్దాము. అంతకంటే ముందు బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. సో రేపు సెప్టెంబర్ 5th టీచర్స్ డే, ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ప్రత్యేక దినోత్సవం సందర్భంగా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లోని అన్ని కోర్సెస్ పైన భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ఇవ్వనటువంటి భారీ ఆఫర్ ప్రైసెస్. ప్రతి ఒక్క కోర్సు CA 360 కానివ్వండి, సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ని సబ్జెక్టుల వారీగా వివరిస్తూ, అంటే సింపుల్గా కరెంట్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, SNT, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా అలా 20 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నాను సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు లింక్ చేస్తూ. ఇక డైలీ CA మన యూట్యూబ్, ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ అందిస్తున్నాను కదా, ఈవినింగ్ 7 o'clock. ఇక్కడ చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో, టాపిక్ ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ రూపంలో మీకు PDF ఫార్మాట్లో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అందుబాటులో ఉంచాను. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇండియన్ పాలిటీ కంప్లీట్ కోర్స్, ఆల్రెడీ కాన్సెప్ట్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. కరెంట్ పాలిటీ కూడా 2023 ఇచ్చాను, 2024 ఇచ్చాను, ఈ 2025 డిసెంబర్ వరకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో బిగ్గెస్ట్ ఆఫర్ ఇచ్చాను. అండ్ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా more than 10,000 క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ని ఇచ్చాను.
ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా మీకు ఆగస్ట్ మంత్లో ఈ కోర్స్ ఇనాగ్రల్ చేశాను. అప్పుడు మీకు ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్లో ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను. సో ఎవరైతే అప్పుడు ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేదో ఇప్పుడు యూజ్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ టెస్టులు అనేవి అందించడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది. మిషన్ 100 పోటీ పరీక్షల కోణంలో జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో భాగంగా తప్పనిసరిగా చదవాల్సిన అంశాలు ఉంటాయి కదా, వాటిని ఒక కోర్స్ రూపంలో ఇస్తున్నాను. అండ్ యూపీఎస్సీ టెస్ట్ సిరీస్. సో యూటిలైజ్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్గా ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఎకానమీకి సంబంధించి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు కూడా స్థిరంగా తటస్థంగా ఉండవు. దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్. ప్రతిసారి మారుతూ ఉంటాయి. మారుతున్న గణాంకాలు మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అర్థశాస్త్రంలో భాగంగా మనం చాలా అప్డేట్స్ని ఇటీవల కాలంలో చూస్తున్నాము. ఇక ఎవ్రీ ఇయర్ కూడా బడ్జెట్, ఎకనామిక్ సర్వే వీటిని చూస్తాము, మన రాష్ట్రాలకు సంబంధించి చూస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల తరచూ జిఎస్టీకి సంబంధించి చూస్తున్నాము, జీడిపికి సంబంధించి చూస్తున్నాము. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక్కడ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఏ అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, మన భారతదేశానికి సంబంధించి ప్రముఖ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఈ టాపిక్ని మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. ఈరోజు మరొకసారి ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఒక రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అనే సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-2026 ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును క్రిసిల్ అనే సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుందట అంటే 6.5%గా అంచనా వేస్తుందంట. 6.5%గా వృద్ధి రేటు. జీడిపిలో చూస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మన నంబర్గా చూడాలి కదా. ఇక్కడ పర్సంటేజ్లో ఎందుకు చూస్తామంటే కంపారిటివ్ స్టడీ, లాస్ట్ టైంతో ఇప్పుడు ఎలా ఉంది ఇలా కంపేర్ చేస్తాం కాబట్టి. ఓకేనా? ఇది. సో ఇక్కడ చూడండి. సో క్రిసిల్ అనే సంస్థ రీసెంట్గా తాజా నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన జీడిపి వృద్ధి రేట్ అనేది 6.5%గా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇక గత అంచనాలను అనుసరించి క్రిసిల్ ఈ అంచనాను మార్చకుండా యథాతథంగా కొనసాగించింది. ఇప్పటికే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో రెగ్యులేటరీ బ్యాంకు, బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్, ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.5%గా ఉంటుందని ప్రెడిక్ట్ చేసేసింది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేదా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు రీసెంట్గా విడుదల చేసిన ఫస్ట్ క్వార్టర్ రిపోర్ట్ని కనుక మనం చూసామనుకోండి, అంచనాలకు మించి మన దేశ వృద్ధి రేట్ అనేది నమోదైంది. అంచనాలకు మించి 7.8%. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ద ఫాస్టెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ ఇండియా సొంతమైంది. ఇలాంటివి మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది. ఇక క్రిసిల్, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. క్రిసిల్ ఫుల్ ఫామ్ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. 1987 ఇయర్లో ఏర్పాటైన సంస్థ, మన భారతదేశానికి సంబంధించింది. ప్రధాన సేవలు ఏమందిస్తుందో సంస్థ అంటే రేటింగ్స్ అండ్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్, పాలసీ కౌన్సిలింగ్. స్టాండర్డ్ అండ్ పూర్స్ క్రిసిల్లో మెజార్టీ వాటాలు కలిగిన అంతర్జాతీయ సంస్థ. జీడిపి అంటే దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం వస్తువులు, సేవల విలువ. మీకు ఒక టాపిక్ వార్తాపత్రికలో కనబడుతుంది అంటే, ఉదాహరణకు వార్తాపత్రికలు ఏమంటారు, క్రిసిల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపిని 6.5%గా అంచనా వేసిందని అంతే రాస్తారు. అది న్యూస్ పేపర్లో న్యూస్ ఉంటుంది. మనకు కావాల్సింది న్యూస్ మాత్రమే కాదు, కరెంట్ అఫైర్స్. ఆ టాపిక్ని మనం కరెంట్ అఫైర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇచ్చుకోవాలి. ఈ విధమైన ప్రిపరేషన్తో కరెంట్ అఫైర్స్లో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫినాన్షియల్ ఇయర్ అంటే చిన్న చిన్న బేసిక్స్ కూడా మీకు అందిస్తున్నాను. పీడిఎఫ్లో ఇదంతా ఉంటుంది, నేను ఇచ్చే పీడిఎఫ్లో.
మన యాప్లో చూడండి కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఆ శాంపుల్ పీడిఎఫ్స్ ఎలా అయితే ఉంటాయో కోర్సులో అదే విధంగా ఉంటాయి. ఓకేనా? సో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం మనం ఈరోజు వార్తాపత్రికలో చూస్తున్నాము జిఎస్టీ రీఫార్మ్స్ అని చెప్పేసేసి. సో జిఎస్టీ సంస్కరణలు మీకు ఆల్రెడీ ఆ టాపిక్ని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆగస్టు 15th మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నుండి నరేంద్ర మోదీ గారు చేసిన ప్రకటన నుండి ఇప్పటికి 3-4 సార్లు చెప్పాను. అంతేందుకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒకసారి క్వశ్చన్ కూడా అడిగాను. ఆ స్లాబ్స్ని ఏ విధంగా అమల్లో చూడబోతున్నాము. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిఎస్టీ కౌన్సిల్ ఆమోదించాలి, అది పెండింగ్లో ఉంది అని చెప్పేసి. సో జిఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. కాకపోతే ఈరోజు కూడా September 4th కూడా 56th జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి పరిధిలో జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా కంప్లీట్ ఆ మీటింగ్ ముగియలేదు. కాబట్టి మీటింగ్ ముగిశాక రేపటి క్లాస్లో అందులో తీసుకున్న నిర్ణయాలు, జిఎస్టీ రీఫార్మ్స్ అవన్నీ కూడా చూడాలి. ఓకేనా? ఇక భారతీయ అనే ఒక కార్యక్రమము వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక ఇనిషియేటివ్, భారతీయ ఇనిషియేటివ్, ఏదైనా ఒక ఇనిషియేటివ్ లేదా స్కీము, ఒక పాలసీ ఇలాంటివి చూస్తున్నప్పుడు ఎవరు ప్రారంభించారు అంటే ఏ సంస్థ ప్రారంభించింది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రారంభించింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ భారతీయ అంటే దీనికి యాక్రోనిమ్ ఉంది. కామన్గా అబ్రివేషన్ అంటాం మనం. అబ్రివేషన్ అంటే ఫుల్ ఫామ్ అంటాం కదా. యాక్రోనిమ్ అంటే ఏంటి? ఉదాహరణకు చెప్పాలంటే బీబీసీ ఉంది, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి మనం అంటాము. బీబీసీ అబ్రివేషన్ ఏంటి అనాలి. అదే భారతి యాక్రోనిమ్ ఏమి అనాలి. అంటే అర్థం ఏంటంటే బీబీసీ దీనికి ఫుల్ ఫామ్ ఉంటుంది, కానీ ఈ 3 లెటర్స్ని మనము ఒక వర్డ్ రూపంలో చదవలేము. బీబీసీ ఇండివిజువల్ లెటర్స్గా మాత్రమే ప్రొనౌన్స్ చేస్తాము. ఈ లెటర్స్ని కనుక వర్డ్ రూపంలో కనుక మనం ప్రొనౌన్స్ చేయగలిగామనుకోండి, దాన్ని యాక్రోనిమ్ అంటాము. మీనింగ్ ఒకటే, ఫుల్ ఫామే. ఓకేనా? సో భారతి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ యొక్క అక్కడ అర్థం ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటో చూడాలి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా అనే సంస్థ గురించి తరచూ మనం ఎప్పుడు ఎక్కువగా డిస్కస్ చేస్తామంటే జిఐ ట్యాగ్ అనే టాపిక్ వార్తల్లోకి వచ్చింది అనుకోండి. జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని చెప్పేసి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. అప్పుడు ఆ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తాయి ఒక సంస్థ అని చెప్పేసి అప్పుడు అపెడా గురించి చెప్తాను. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధి? ట్రేడ్ అనేది కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ ఇది. వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. ఎగ్జామినేషన్లో అడుగుతారు ఎఫ్ఎస్ఎస్ఐ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, అపెడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, ఇలాంటివి అడుగుతారు. అందుకే మీకు ఇంత డెప్త్గా ఇస్తున్నాను. సో ఈ అపెడా వారు ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్ భారతి. ఉద్దేశం ఏంటి? అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి, మరింత బూస్ట్ చేయడం కోసం. డైరెక్ట్ సింగిల్ లైన్లోనే గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామినేషన్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే భారతి అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూడండి, దానిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. ఓకేనా? భారతి అనే పదం పూర్తి రూపం ఏంటంటే భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. భారతి ఫుల్ ఫామ్. ఓకేనా? ఇది దేశవ్యాప్తంగా వ్యవసాయ, ఆహార మరియు అగ్రిటెక్ రంగాల్లో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి మరియు ఎగుమతుల వేగాన్ని పెంచే వేదికగా పనిచేస్తుంది. ఎనఫ్ సరిపోతుంది. అపెడా ఆధ్వర్యంలో ప్రారంభించబడిన, ఇక్కడ టార్గెట్ గుర్తుపెట్టుకోవాలి, అపెడా ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఈ భారతీ ఇనిషియేటివ్ 100 అగ్రి ఫుడ్ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది. 100. దీని లక్ష్యం ఏంటంటే 2030 నాటికి అగ్రి ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతులను, అగ్రి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటి ఎక్స్పోర్ట్స్ని $50 బిలియన్ పెంచాలంట భారతదేశం నుండి. ఏ దేశమైనా కూడా ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి ఫోకస్ చేస్తారు. ఎవరైనా సరే చేయాలి. ఎకానమీలో మనం పాజిటివ్ గ్రోత్ రేట్ చూడాలంటే ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాం అనుకోండి, మనకు ఫారెక్స్లో కూడా పెరుగుదల కనబడుతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఓకేనా? సరిపోతుంది. అపెడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం. ప్రస్తుతం వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. ఓకేనా? దీనికి ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ మద్దతు అందిస్తోంది. అలాగే ఇది స్టార్టప్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ పథకాలతో అనుబంధంగా పనిచేస్తుంది. ఇక అపెడా ఫుల్ ఫామ్ ఏంటి అండ్ ఏ ఇయర్లో ఏర్పాటైంది? అపెడా అనేది సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1985లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ,
మంత్రిత్వ శాఖ వచ్చేసేసి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. స్టార్టప్ ఇండియా భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటైంది? 2016. యువతను స్టార్టప్ల ద్వారా ఆత్మనిర్భర్ వైపు మళ్లించడము. ఇక నెక్స్ట్ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల సెప్టెంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన ఒక చట్టంలో భాగంగా ఈ ట్రిబ్యునల్స్కి కొన్ని అధికారాలను ఇచ్చారు. ఆ అధికారాలు ఏంటో చూడాలి. కామన్గా మనం 2 పదాలు తరచూ వింటూ ఉంటాం, ట్రిబ్యునల్స్ అండ్ కోర్ట్స్. కోర్ట్, సో కోర్ట్, ట్రిబ్యునల్. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది 2 పదాల మధ్య, అదేంటి ఇదేంటి అని చెప్పేసి. బేసిక్గా చెప్తాను. ట్రిబ్యునల్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మనము ఆర్టికల్ 262 అలాంటివి చూస్తూ ఉంటాము. వాటర్ ట్రిబ్యునల్ అని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని చెప్పాలంటే కూడా ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించి పనిచేసే న్యాయస్థానాలను ట్రిబ్యునల్స్ అంటాం. ఉదాహరణ చెప్పాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. అంటే భారతదేశంలో పర్యావరణ రంగానికి సంబంధించి పనిచేసే సంస్థ. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది పొల్యూషన్ రిలేటెడ్, లేదా పర్యావరణానికి సంబంధించి, లేదా మన ఎన్వైర్న్మెంట్లో భాగమైన వృక్ష సంరక్షణ కోసం రామ్సర్ సైట్ సంరక్షణ, అటువంటి కేసుల విషయంలో డీల్ చేస్తుంది. ఇప్పుడు వాటర్ ట్రిబ్యునల్ అంటే ఏంటిది? నీటికి సంబంధించిన అంశాలను మాత్రమే డీల్ చేస్తుంది. వాటి విషయంలోనే వర్డిక్ట్, అవార్డు రూపంలో ఇస్తుంది. సో ఈ విధంగా ఒక ప్రత్యేకమైన అంశం కోసం పనిచేసేవి ట్రిబ్యునల్స్. కోర్ట్ అంటే ఏంటి? కోర్ట్స్, మన భారతదేశంలో కోర్ట్స్ ఉంటాయి. కోర్ట్ అంటే ఏంటంటే పలానా ఒక అంశం కోసం అని కాదు, అన్ని అంశాల కోసం పనిచేసేది కోర్ట్. కోర్ట్ ఈజ్ జనరలైజ్డ్, ట్రిబ్యునల్ ఈజ్ స్పెషలైజ్డ్. సింపుల్గా జనరలైజ్డ్ అంటే 10 రకాల 20 రకాల అన్ని అంశాలు వస్తాయి అందులో పరిధిలోకి. కానీ ట్రిబ్యునల్ అంటే ఏ పర్పస్ కోసం అయితే ఆ ట్రిబ్యునల్ ఏర్పాటైందో అదే పర్పస్ కోసం పనిచేయాలన్నట్టు. ఇక్కడ ఫారినర్స్ ట్రిబ్యునల్ అంటే అర్థం ఏంటిది? విదేశీయులకు సంబంధించి అంశాలపైన పనిచేసే ఒక న్యాయస్థానం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం ఫారినర్స్ ట్రిబ్యునల్స్కు అరెస్ట్ వారెంట్లు జారీ చేయడము, అనుమానితులను డిటెన్షన్ కేంద్రాలకు పంపడం వంటి అధికారం కల్పించింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈ చట్టం ఉంది కదా, ఈ చట్టము రీసెంట్గా సెప్టెంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది భారతదేశంలో. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మరి ఫారినర్స్ ట్రిబ్యునల్కి మరిన్ని అధికారాలు వచ్చినాయి. ఆ అధికారాల్లో ఏంటంటే ఈ ఫారినర్స్ ట్రిబ్యునల్స్కి అరెస్ట్ వారెంట్లను జారీ చేయొచ్చు, అనుమానితులు ఎవరైతే ఉంటారో, సస్పెక్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను డిటెన్షన్ కేంద్రాలకు పంపడం వంటి అధికారాన్ని కూడా కల్పించింది. ఇది ఇంపార్టెంట్. ట్రిబ్యునల్స్కు ఇప్పుడు మొదటి తరగతి న్యాయమూర్తులకు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అలా అంటాం కదా, సమానమైన అధికారాలు ఉన్నాయంట. ఈ నిర్ణయం ద్వారా 1964లో అమల్లోకి వచ్చిన ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ రద్దు అయింది. ఇకపై ట్రిబ్యునల్స్ 2025 చట్టం ప్రకారం పనిచేస్తాయి. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఇప్పటి వరకు ఫారినర్స్ ట్రిబ్యునల్స్ అనేవి ఏ చట్టం ఆధారంగా పనిచేసినాయి, ఇప్పుడు ఏ చట్టం ఆధారంగా పనిచేస్తున్నాయి? ఈ చట్టం ఆధారంగా ప్రస్తుతం ఇది. ట్రిబ్యునల్స్ అనేవి అర్ధన్యాయ సంస్థలు, అంటే క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. ఇవి ఒక వ్యక్తి భారత పౌరుడైనా లేక విదేశీయుడన్న దానిపై చట్టబద్ధంగా తీర్పునిస్తాయి ఈ ఫారినర్ ట్రిబ్యునల్స్. గుర్తుంచుకోండి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అక్రమ వలసదారులపై స్థానిక కోర్టులు విచారణ చేస్తే ట్రిబ్యునల్ విధానం అస్సాంలో మాత్రమే ప్రత్యేకంగా అమల్లో ఉంది. ఫారినర్స్ ట్రిబ్యునల్ అనేది అస్సాం రాష్ట్రంలో. గుర్తుంచుకోండి. ఇవి తొలిసారిగా 1964లో ఫారినర్స్ యాక్ట్ 1946 ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు వాటిని ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ఆధారంగా నడుపుతున్నారు. గుర్తుంచుకోండి, అస్సాం, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా విదేశీయుడిగా గుర్తించే ముందు ట్రిబ్యునల్స్ ద్వారా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనుసరించాల్సిన అవసరం ఉంటుందంట. రైట్. సో ఫారినర్స్ యాక్ట్ 1946 వలసదారుల గుర్తింపు నియంత్రణ కోసం రూపొందించిన చట్టము. సిటిజన్షిప్ యాక్ట్ 1955 మనకు పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్. ఓకేనా. ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1964. ఓకేనా, సరిపోతుంది. ఇక ఆపరేషన్ స్వర్ణ. సో ఇక్కడ ఒక నదీ సంరక్షణ చర్యల్లో భాగంగా నదీ సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ఆపరేషన్, ముఖ్యంగా మన తిరుపతికి సంబంధించి
ఈ టాపిక్ ఏంటో డిస్కస్ చేసే ముందు ఇటీవల చాలా ఆపరేషన్స్ వార్తల్లోకి వచ్చినాయి. ఆపరేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రానున్న కాలంలో ఆపరేషన్స్ పైన ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వస్తాయి. మనం ఇటీవల కాలంలో చాలా ఆపరేషన్స్ని చూసాము. ఉదాహరణకు చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, రీసెంట్గా మన భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక 2 ఆపరేషన్స్ చెప్తాను. ఒకటి ఆపరేషన్ సింధూర్, ఇంకొకటి ఆపరేషన్ సింధు ఈజ్ డిఫరెంట్, సింధూర్ ఈజ్ డిఫరెంట్. మే 7 నుండి ఆపరేషన్ సింధూర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడము, తీవ్రవాదాన్ని అడ్డుకట్ట వేయడము, ఇటువంటివి చూసాము. మరి ఆపరేషన్ సింధు ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ సంక్షోభ పరిస్థితుల్లో ఆ దేశాలు చిక్కుకుపోయిన భారతీయులను మన భారతదేశానికి తరలించడానికి, సురక్షితంగా తీసుకురావడానికి ప్రారంభించిన ఒక ఎవాక్యుయేషన్ ఆపరేషన్, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ ఇరాన్ అన్నాను కాబట్టి ఈ యుద్ధ సంక్షోభ పరిస్థితుల్లో చాలా ఆపరేషన్స్ వార్తల్లోకి వచ్చినాయి. ఉదాహరణకు తీసుకుంటే ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఆపరేషన్ బెషరత్ ఫతా, ఆపరేషన్ నార్నియా. జస్ట్ కొన్ని ఆపరేషన్ చెప్పాను. రీసెంట్గా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ పరిస్థితుల్లో చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో మన భారతదేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో కొన్ని ఆపరేషన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని సంస్థలు DRI, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ప్రారంభించిన ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అని చెప్పేసేసి, ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అంటే పాకిస్తాన్ నుండి మన భారతదేశానికి అక్రమంగా తరలితున్న వస్తు సరఫరాని అడ్డుకోవడము DRI వారు ప్రారంభించారు. ఇంకొకటి ఆపరేషన్ ఫైర్ ట్రయల్, ఆపరేషన్ ఫైర్ ట్రయల్, చైనా నుండి అక్రమంగా మన భారతదేశానికి రవాణా అవుతున్న టపాసులు వాటిని అడ్డుకట్ట వేయడానికి DRI వారు ప్రారంభించిన ఆపరేషన్. అండ్ ఇంకా చెప్పాలి అంటే తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయడానికి ఆపరేషన్ శివ అని చెప్పేసి మన భారత సైన్యం, ఆపరేషన్ శివ భారత సైన్యం సంబంధించి, అండ్ ఆపరేషన్ మహాదేవ్ అండ్ ఆపరేషన్ శివశక్తి, ఇటువంటివన్నీ కూడా చూసాము. ఇక్కడ ఆపరేషన్ శివ అనేదేమో తీవ్రవాదాన్ని అడ్డుకట్టవేయడానికి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ హిమలింగం ఉంటుంది కదా, ఆ హిమలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తులను సురక్షితంగా భద్రంగా చూసుకోవడానికి, ఇలాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక రాష్ట్రాల వారీగా కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ కలనేమి అని చెప్పేసేసి, ఆపరేషన్ కలనేమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫేక్ సెయింట్స్ అండ్ సాధువులు లేదా ఆధ్యాత్మిక గురువులని ఎవరైతే తప్పుడుగా ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళని గుర్తించి శిక్షించడం, ఇటువంటివి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉదాహరణకి రీసెంట్గా ఏపీకి సంబంధించి ఆపరేషన్ ట్రేస్ అనే ఒక అంశాన్ని చూసాము. ఆపరేషన్ ట్రేస్ ముఖ్యంగా తప్పిపోయిన బాలికలను వాళ్ళ ఇంటికి చేర్చడం, ఇటువంటివి. తెలంగాణ విషయానికి వస్తే ఆపరేషన్ జ్వాల అని చెప్పేసేసి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించారు. బాలికల్లో హై స్కూల్ స్టూడెంట్స్లో మార్షల్ ఆర్ట్స్ని నేర్పించడము, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్తో తయారు చేయడం, అలాంటివి. సో ఇలాంటివి చాలా ఆపరేషన్స్ని చూసాము. వీటన్నిటిని చూడండి. ఇవి జస్ట్ మీకు ఇక్కడ శాంపుల్గా చెప్తున్నాను. మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఇటువంటి ఆపరేషన్స్ లాస్ట్ 3 monthsలో more than 30 చెప్పాను. మినిమం అవి more than 30 కూడా. ఓకేనా? చూడండి ఇక్కడ ఆపరేషన్ స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్. సో తిరుపతికి సంబంధించి. సో స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్, స్వర్ణముఖి నదికి సంబంధించి ఎవరు ప్రారంభించారంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా? టుడా వారు. స్వర్ణముఖి నదిని స్థల ఆక్రమదారుల నుంచి రక్షించడం. ఏదైనా ఒక నది ఉన్నా, చెరువు ఉన్నా, పక్కన ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు కబ్జా చేసేసుకుంటున్నారు. సో ఇటువంటివి ఆపడము. స్వర్ణముఖి ఆ రివర్ ఏరియా చుట్టుపక్కల ప్రెమిసెస్లో నదీ ప్రవాహ మార్గాన్ని పునరుజ్జీవనం చేయడం, రెజ్యువనేషన్. దీర్ఘకాలికంగా నీటి స్థిరతను, సస్టైనబిలిటీని పొందేలా తీసుకోవడము. ఇది ఒక ప్రాంతీయ నదీ సంరక్షణ చర్య. ప్రధానంగా నగర పట్టణ ప్రాంతాల్లో నది
మార్గాలపై అవగాహన కల్పించడం. స్వర్ణముఖి నదిని సంరక్షించడం కోసం అని గుర్తుంచుకోండి, ఆ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ఇక స్వర్ణముఖి నది విషయానికి వస్తే ఎక్కడ జన్మిస్తుంది? ఈ నది చిత్తూరు జిల్లాలోని పాకల గ్రామం సమీపంలోని ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు వద్ద సుమారు 300 మీటర్ల ఎత్తులో జన్మిస్తుందంట. మొత్తం ప్రవాహం ఇంత. ఇది తిరుపతి కొండల గుండా ప్రవహిస్తూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్. ఓకేనా, రైట్. సో ఇక దానికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇక ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు అంటాము. ఏడిబి హెడ్ క్వార్టర్ ఎక్కడ? మనీలా, ఫిలిప్పీన్స్ లేదా మాండోలియాంగ్ అంటాము. ఏడిబికి సంబంధించి ఏడిబిలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 69 ఉంది. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థను కానీ ఏదైనా ఒక అంతర్జాతీయ కూటమిని కానీ మనం చూస్తున్నామంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, అందులో సభ్యదేశాలు ఎన్ని, అండ్ ఏ ఇయర్లో ఏర్పాటైంది, 1966 ఇయర్లో ఏర్పాటైంది, ఇటువంటి చూడాలి. సో ఏడిబిలో 69th మెంబర్ కంట్రీగా ఇజ్రాయెల్ చేరింది. ఇజ్రాయెల్ 2024 ఇయర్లో చేరింది. నాన్ రీజనల్ మెంబర్ ఈజ్ ఇజ్రాయెల్ ఏడిబిలో. ఇక ఆసియా అభివృద్ధి బ్యాంక్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం రుణాలను మంజూరు చేస్తుంది. ఇక్కడ అస్సాం రాష్ట్రంలో అర్బన్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసము రుణ మంజూరుతో వార్తల్లోకి వచ్చింది ఏడిబి. ఎంత, ఎందుకోసం సరిపోతుంది. 2025 ఆగస్టులో శాంక్షన్ అయింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $125 లేదా $125 మిలియన్, $125 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. ఈ రుణం అస్సాం అర్బన్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మంజూరైంది. ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆధునీకరించడం మరియు క్లైమేట్ రెసిలియన్స్ని మెరుగుపరచడము. ప్రాజెక్టు పరిధిలో 6 జిల్లా కేంద్రాలు అస్సాం సంబంధించివి. ఓకేనా. ఆ రాజధాని, అస్సాం రాష్ట్ర రాజధాని దిస్పూర్, కానీ దిస్పూర్ గౌహతి కలిసే ఉంటాయి మొత్తం కూడా. రాజధాని ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడము. ఇక అస్సాం చాలా ప్రత్యేకమైన రాష్ట్రం, భారతదేశంలో మంచి సంస్కృతి ఉన్న రాష్ట్రము, మంచి జీవ వైవిధ్యం ఉన్న రాష్ట్రము, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్న రాష్ట్రము, అండ్ అంగరంగ వైభవంగా మేళాలు జరిగే రాష్ట్రము. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మేళా అంటే అంబుబాచి మేళా, అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటంటే ఉదాహరణకు కాజీరంగా, ఒంటికొమ్ము ఖడ్గమృగాల ఆవాసము, అండ్ రీసెంట్గా మనం లాస్ట్ ఇయర్ చూస్తే 2024 ఇయర్లో చరాయిదియో మైదమ్స్ అస్సాం సంబంధించి, జీవ వైవిధ్యము మనాస్, కాజీరంగా ఇవన్నీ కూడా, అండ్ బ్రహ్మపుత్ర నది లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా, అండ్ రివరైన్ ఐలాండ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, మాజులి అస్సాము. ఇలాంటివన్నీ లింక్ చేసుకోవాలి ఏదన్నా టాపిక్ వస్తే. ఓకేనా. అస్సాంలో ప్రస్తుతము హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంది. ఓకేనా, రైట్. సో ఏడిబికి సంబంధించి 1966 ఇయర్లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఏడిబి చైర్పర్సన్గా రీసెంట్గా మనం కొత్త పర్సన్ చూస్తున్నాము, మసాతో కండా. ఏడిబి చైర్మన్, ప్రస్తుతం ఏడిబి చీఫ్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నామంటే దానికి కీలక అధికారిగా ఎవరున్నారో చూడాలి. ఇక నెక్స్ట్ శ్రీ విల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ ఇటలో వార్తలోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటారు, తమిళనాడు. ఏం లేదు, ఈ విల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ ఏరియా ఉంటుంది కదా, ఆ టైగర్ రిజర్వ్ ప్రెమిసెస్, ఆ ప్లేస్ నుండి ఒక రవాణా మార్గం, ఒక రహదారి అనేది వెళ్ళడం అనేది స్థానికంగా వివాదానికి కారణమైంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జంతువుల ఆవాస ప్రాంతంలో ఈ ట్రాన్స్పోర్టేషన్, రహదారుల నిర్మాణము ఇటువంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్థానిక ప్రజలు కానివ్వండి, పర్యావరణవేత్తలు కానివ్వండి అడ్డంకులు చెప్పడము, పర్యావరణ ఉద్యమాలకు నాంది పలకడము సర్వసాధారణము అలా. ఓకేనా. సో ఈ శ్రీ విల్లిపుత్తూర్ మేఘమల యాక్చువల్గా 2021 నుండి ఈ టైగర్ రిజర్వ్ని చూస్తున్నాం మనం. కానీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఏంటంటే ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లోకి వచ్చిందండి. పోటీ పరీక్షల కోణంలో వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ గురించి, వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి, వైల్డ్ లైఫ్ సెన్సెస్ గురించి ఇవన్నీ అడుగుతారు. ఇక టైగర్ రిజర్వ్ ఉంది కాబట్టి సో టైగర్ రిలేటెడ్ ప్రాజెక్ట్ టైగర్ 1973 ఇన్ ఇండియా, 2023కి 50 ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ చూసాము. అండ్ ప్రస్తుతం భారతదేశంలో పులుల సంఖ్య 5th టైగర్ సెన్సెస్, స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 అవైలబుల్ ఫ్రమ్ 2023. దాని ప్రకారం 3682 టైగర్స్ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ 58. చిట్ట చివరి టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందిన ప్రాంతం మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ టైగర్ రిజర్వ్ 2025లో, అది మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ విస్తీర్ణ పరంగా ఏది అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉంటుంది.
డెన్సిటీ పరంగా టైగర్ డెన్సిటీ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ డెన్సిటీ అంటే పుల్ల సాంద్రత పరంగా తీసుకుంటే బందీపూర్, ఇలాంటివన్నీ కూడా లింక్ చేసుకోండి. ఓకేనా? ఇంటర్నేషనల్ టైగర్ డే లేదా గ్లోబల్ టైగర్ డే ఎవ్రీ ఇయర్ జూలై 29th. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ విల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ విస్తరించి ఉంది, ఎందుకు ఇప్పుడు వార్తలు ఇటీవల ఈ ప్రాంతంలో అనధికారికంగా రహదారి నిర్మాణము అండ్ మరమ్మతులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓకేనా? ఈ రిజర్వ్ కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ను తమిళనాడులోని కలక్కడ్ ముందంతురై టైగర్ రిజర్వ్తో కలిపే వన్యప్రాణుల మార్గాన్ని కారిడార్ని అందిస్తుందంట. కారిడార్ అంటే ఏంటంటే ఒక ప్రాంతము వన్యప్రాణులు నివసించే ఒక ప్రాంతము మరొక ప్రాంతానికి మధ్య ఈ వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరించే ప్రాంతాన్ని కారిడార్ అంటాం అన్నట్టు. ఈ టైగర్ రిజర్వ్ కారిడార్గా కూడా పనిచేస్తుందంట 2 టైగర్ రిజర్వ్స్ మధ్య. ఓకేనా? సో తమిళనాడులో ఇది 5th టైగర్ రిజర్వ్, ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన టైగర్ రిజర్వ్. ఓకేనా? ఇక నెక్స్ట్ సదస్సులు సమావేశాలు, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. డెఫినెట్గా ఏదైనా ఒక సదస్సు గురించి మనం చూస్తున్నప్పుడు ఆ సదస్సు పేరేంటి, ఆ సదస్సు ఎప్పుడు ఎక్కడ జరిగింది, జరగబోతోంది లేదా జరుగుతోంది ఇవి చూడాలి. ఎవరు నిర్వాహకులు, నిర్వహించేవారు ఎవరు, థీమ్ ఏంటి, థీమ్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఉద్దేశం ఏంటి, దేనికి సంబంధించి పేరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎడిషన్ ఎన్నవది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీకు కాన్సెప్ట్ తెలుసు కదా, సుస్థిరాభివృద్ధి అంటే ఏంటంటే ఈరోజు మన అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మనం డెవలప్ అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే వాడుక భాషలో చెప్తున్నాను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన అవసరాలు తీర్చుకోవడం అని కూడా చెప్పవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన 17 లక్ష్యాలు. మరి ఇక్కడ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్ పేరు. మరి ఈ సంవత్సరం జరుగుతున్న సమ్మిట్ ఎన్నవ ఎడిషన్ అంటే 20th సెప్టెంబర్ 2, 3 ఈ సమయంలో నిన్నటి రోజున ముగిసిన ఒక సదస్సు. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. సో చూద్దాం ఇక్కడ. ఓకేనా? సో గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్ సెప్టెంబర్ 2 and 3 2 రోజుల పాటు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఎవరు నిర్వహించారో CIITC సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహించింది. ఓకేనా? ఈ సంవత్సరం 20th ఎడిషన్. థీమ్ వచ్చేసేసి సో ఇక్కడ చూడండి, మీరు ఆ సదస్సుకి సంబంధించి అఫీషియల్ లోగో లేదా ఇమేజ్ చూస్తారనుకోండి, అక్కడ థీమ్ కూడా కవర్ చేస్తారు, అక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి, రీఇమాజినింగ్ సస్టైనబిలిటీ, రెసిలియంట్, రీజనరేటివ్, రెస్పాన్సిబుల్, RRR. ఓకేనా? సరిపోతుంది. ఇందులో పునరుత్పాదక అభివృద్ధి అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి, గ్లోబల్ క్లైమేట్ చర్యలు యాక్షన్ గురించి, బిజినెస్ సస్టైనబిలిటీ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఎనఫ్. ఓకేనా? కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, భారతదేశ పరిశ్రమల సమాఖ్య అంటాము. ఓకేనా? న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ముఖ్యంగా IITs కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయి. అత్యధిక సార్లు IIT మద్రాస్, IIT గౌహతిని మనం వార్తల్లో చూస్తూ ఉంటాము. IITs సాధిస్తున్న విజయాలు భారతదేశానికి IITలను పరిమితం కాకుండా విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఇటీవల విదేశాల్లో IITల ఏర్పాటు గురించి చూస్తున్నాము అలా. సో ఇక్కడ IITs సంబంధించి రీసెంట్గా IIT ఇందోర్ అంటే ఎక్కడ? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం ఇందోర్, అక్కడ ఉన్న IIT. ఇందోర్ మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రతిసారి కూడా టాప్లో ఉంటుంది. ఇందోర్ క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా, అక్కడ ఉన్న IIT. ఆ IIT ఇందోర్ శాస్త్రవేత్తలు గాలి నీటితో విద్యుత్ పరికరాన్ని తయారు చేశారంట. సో అదేందో ప్రత్యేక చూడండి. డైరెక్ట్ IITs గురించి క్వశ్చన్ ఎలా అడుగుతారు ఎగ్జామినేషన్ అంటే సింగిల్ లైన్లో అడుగుతారు. కేవలం గాలి మరియు నీటి సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న పరికరాన్ని IIT ఇందోర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరం చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలకు నిరంతర విద్యుత్ను సరఫరా చేయగల సామర్థ్యం కలిగినదిగా వారు తెలిపారు. పరికరం పనిచేయడానికి ప్రధానంగా
గ్రాఫిన్ ఆక్సైడ్ అనే కర్బన ఆధారిత పొరను ఉపయోగించారు. ఈ పొరపై జింక్ ఇమిడజోల్ అనే రసాయనాన్ని జత చేశారు. ఈ పొరను పాక్షికంగా నీటిలో ముంచినప్పుడు నీటి ఆవిర్భవనంతో అయాన్ల చలనంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందంట. విద్యుత్ ఉత్పత్తి నీరు గాలితో విద్యుత్ ఉత్పత్తి పరికరం ఐఐటి ఇందోర్ ఎనఫ్. మనకి ఎప్పుడైనా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఏ శాస్త్రవేత్తలు ఏ పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు, దట్స్ ఎనఫ్. ఆ పరిశోధనకు వాళ్ళు ఎలాంటి ప్రిన్సిపల్ ఫాలో అయ్యారు, ప్రొసీజర్ ఏంటి, అందులో ఏం కలిపినరు, దేని తర్వాత ఏం కలిపిరు, ఇవన్నీ అడగరు. మనకు పోటీ పరీక్షల్లో మనం ఆస్పిరెంట్స్, వీఆర్ నాట్ సైంటిస్ట్స్. మనకు పోటీ పరీక్షల కోణంలో సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. ఓకేనా? సో సరిపోతుంది. ఐఐటి ఇందోర్ 2009 ఇయర్లో ఏర్పాటైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇంద్రావణి గ్రామం ఇందోర్లో ఉంది. ఓకేనా? ఇక 2025 ఏప్రిల్ టు జూన్ త్రైమాసికం ఎఫ్డిఐ ప్రగతిపై ముఖ్య అంశాలు. ఎఫ్డిఐ ప్రగతి. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా ఎంత ఎక్కువ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఎంతగా వస్తే అంత పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ని చూస్తుంది. అందుకే ఎక్కువగా దేశాలైనా, రాష్ట్రాలైనా, ప్రాంతాలైనా కూడా ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి ఎఫ్డిఐ వాస్తవానికి భారతదేశంలో రాష్ట్రాల ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూద్దాము. ఏప్రిల్ టు జూన్ అంటే ఏంటి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్. ఒక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది కదా, అంటే 12 నెలలు కదా. ఒక ఆర్థిక సంవత్సరాన్ని మొత్తం 4 క్వార్టర్స్గా విభజిస్తారు ఎకానమీలో. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ అని. క్వార్టర్ అంటేనే 4. మరి ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి 3 నెలల ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్, మే, జూన్. ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఎఫ్డిఐస్ ఏ విధంగా ఉన్నాయి, మనకు వస్తున్న ఎఫ్డిఐస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ వాల్యూ చూడాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15% వృద్ధి చెంది $18.62 బిలియన్, అంటే దాదాపు 1.64 lakh crores రూపీస్ నమోదైనాయి. గత ఏడాది ఇదే కాలానికి $16.17 బిలియన్ ఉండే, అంటే అరౌండ్ $2 బిలియన్ పెరిగినాయి ఇండియాకి. 2024-25 చివరి త్రైమాసికంలో జనవరి టు మార్చ్ రీసెంట్గా $9.34 బిలియన్ ఎఫ్డిఐ వచ్చింది ఆ త్రైమాసికంలో. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే డబుల్ వచ్చింది అన్నట్టు నెక్స్ట్ త్రైమాసికంలో. ఈసారి అమెరికా నుంచి మాత్రమే 3 రెట్లు పెరిగిన ఎఫ్డిఐ నమోదు కావడం విశేషం. అమెరికా నుండి ఈ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్లో $5.61 బిలియన్ వచ్చిందంట. ఎఫ్డిఐలో మొత్తం కలిపి అంటే ఈక్విటీలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసిన లాభాలు, ఇతర మూలధనాలు చూసినప్పుడు ఈ త్రైమాసికం మొత్తం $25.2 బిలియన్. గత ఏడాది ఇదే కాలంలో ఇంత వచ్చిందన్నట్టు. ఇక రాష్ట్రాల వారీగా ఎఫ్డిఐ లభ్యత ఏ విధంగా ఉంది? కర్ణాటకలో $5.69 బిలియన్ అండ్ మహారాష్ట్ర, నెక్స్ట్ తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ. ఇక రంగాల వారీగా ఎఫ్డిఐని చూస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ సేవలు $5.4 బిలియన్, సర్వీస్ సెక్టార్ $3.24 బిలియన్. ఇక దేశాల వారీగా పెట్టుబడులను చూస్తే అమెరికా 5.61 టాప్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ సింగపూర్, మారిషస్ నుండి ఇంత, సైప్రస్ నుండి ఇంత, యూఏఈ నుండి ఇంత. గుర్తుపెట్టుకోండి. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఎఫ్డిఐస్లో కూడా కొన్ని ఉంటాయి, డైరెక్ట్ రూట్ అండ్ ఇంకోటి ఏంటంటే పర్మిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం కూడా అలాగా. ఓకేనా? ఎఫ్డిఐ నియంత్రణ సంస్థలు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఎఫ్డిఐకి సంబంధించి. ఓకేనా? ఇక నెక్స్ట్ భారత్ ఈఎఫ్టిఏ వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం కదా, ఆ ఒప్పందం అనేది నెక్స్ట్ కమింగ్ అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుందంట. 4 దేశాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. భారత్ మరియు ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందంపై 2024 మార్చి 10న సంతకాలు జరిగినాయి. ఈ ఒప్పందం ద్వారా మార్కెట్లోకి 15 సంవత్సరాల్లో $100 బిలియన్ పెట్టుబడులు ప్రవేశించనున్నట్లు అంచనా. దీని ప్రభావంగా 10 లక్షల నేరుగా ఉద్యోగాల అవకాశాలు ఏర్పడతాయి. స్విట్జర్లాండ్కి చెందిన ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు, వాచీలు, వ్యవసాయ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు భారత మార్కెట్ తెరవనుంది.
సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు లేదా అసోసియేషన్, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిechtenstein. ఓకేనా, స్థాపన 1960. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు మారకపు విధానాల్లో సడలింపులు, దిగుమతి ఎగుమతులపై కష్టం మినహాయింపులు ఇస్తాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక యాప్, ఏదైనా ఒక యాప్ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ యాప్ని ఎవరు లాంచ్ చేశారు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, ఉద్దేశం ఏంటి? ఇక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు మనం, CCI, భారతదేశంలో పత్తికి సంబంధించి వారి ఆధ్వర్యంలో రూపకల్పన చేయబడిన యాప్ పత్తి కొనుగోలును లేదా మినిమం సపోర్ట్ ప్రైస్ ఆధారంగా పత్తిని కొనుగోలు చేయడానికి ఉద్దేశించబడిన అవసరాల కోసము ఒక యాప్ అనేది వార్తల్లోకి వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి కన్సర్న్ మినిస్టర్గా గిరిరాజ్ సింగ్ గారు ఉన్నారు. సో తను లాంచ్ చేశారు. సో ఆ యాప్ పేరు ఏంటంటే కపాస్ కిసాన్ మొబైల్ యాప్, కపాస్ కిసాన్. సో కపాస్ కిసాన్ యాప్ ఏ గేమ్ చేంజర్ ఫర్ కాటన్ ఫార్మర్స్, పత్తి రైతుల కోసము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2020 సెప్టెంబర్ 2న కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గారు న్యూఢిల్లీలో కపాస్ కిసాన్ మొబైల్ యాప్ని ప్రారంభించారు. ఈ యాప్ను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. భారతదేశంలో కాటన్ రిలేటెడ్గా కీలకం ఇది. యాప్ ప్రధాన లక్ష్యం పత్తి కపాస్ని MSP కింద కొనుగోలు డిజిటల్ చేయడము, రైతుల రిజిస్ట్రేషన్, ధర లెక్కింపు, కొనుగోలు సమాచారము, చెల్లింపు వివరాలన్నీ ఈ యాప్ ద్వారా సరళతరం చేయబడతాయి అంట. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో ఏర్పాటైంది? 1970. లక్ష్యం పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడము, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రభుత్వం ప్రకటిస్తుంది, పంట కాలానికి ముందు ప్రకటిస్తుంది, పంట వేసే ముందే ప్రకటిస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఆధారంగానే రైతు డిసైడ్ అవుతారు, లెక్కలు వేసుకుంటాడు. సో ప్రభుత్వము మనం ఈ పంట పండిస్తే అంటే వచ్చిన అవుట్పుట్ ఏదైతే దానికి ఇంత చెల్లిస్తా ఉంటుంది, సో క్వింటాల్కి ఇంత అని. మరి నాకు వర్త్ అవుతుందా, మరి పంట పండించడానికి ఎంత అవుతుంది, ఇన్వెస్ట్ ఎంత అవుతుంది అని లెక్కలేస్తారు. లాభదాయకం అనుకోండి వేసేస్తారు. అలాగా మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకేనా. ప్రపంచ మానసిక ఆరోగ్య స్థితి WHO నివేదిక. WHO మానసిక స్థితికి సంబంధించి కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది, ప్రపంచంలో ఎలా ఉంది పరిస్థితి అని. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాము. 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. ఏప్రిల్ 7th. అందుకే ఆ రోజున ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం చూస్తూ ఉంటాము. ఇక WHO ప్రజెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత చీఫ్ ఎవరంటే టెడ్రస్ అదనం గారు, ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఇక వారిచ్చిన నివేదికలు చూద్దాము అంశాలు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారంట. వీరిలో సుమారు 200 మందిలో ఆందోళన, ఒత్తిడి వంటి డిజాస్టర్స్ గుర్తించబడ్డాయంట. యువతలో మరణాలకు ప్రధాన కారణంగా ఆత్మహత్యలు ఉన్నాయని నివేదిక చెబుతోంది. ప్రతి 100 మందిలో ఒకరు ఆత్మహత్య చేసి చనిపోతున్నారు. మరణానికి ముందు సగటున 20 సార్లు యత్నించే అవకాశం ఉందంట. జస్ట్ గణాంకాలు చూడండి. ఇక్కడ ఏమైనా కాన్సెప్ట్ ఉందనుకోండి, మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ స్క్రిప్టే. ఓకేనా. సో ప్రతి 200 మందిలో ఒకరు షిజోఫ్రేనియా, ప్రతి 150 మందిలో ఒకరు బైపోలార్ డిజాస్టర్ వంటి తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. షిజోఫ్రేనియా అత్యంత ఖరీదైన మానసిక వ్యాధిగా నిలుస్తుంది. దీనివల్ల బాధితులు భ్రమలో ఉండడం, అసాధారణ నిర్ణయాలు తీసుకోవడము జరుగుతుందంట. ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ ఆరోగ్య బడ్జెట్లో సగటున కేవలం 2% మాత్రమే మానసిక ఆరోగ్యానికి కేటాయిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నిధుల పంపిణీలో విపరీత వ్యత్యాసం ఉందంట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,00,000 మంది మానసిక బాధితులకు కేవలం 13 మంది వాలంటీర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఓకేనా. సో WHO బేసిక్స్. వరల్డ్ మెంటల్ హెల్త్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 10th. ఓకేనా. ఇక భారత నౌకాదళం సీషెల్స్ సంబంధించి వార్తలోకి వచ్చింది. నౌకాదళం నుండి సీషెల్స్కి వెళ్ళిన నౌకలు అలా. ఓకేనా. సో సీషెల్స్ ఎక్కడ ఉంటుంది? ఇండియన్ ఓషన్లోని దీవుల దేశము. ఓకేనా. సో మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ అని కూడా చెప్పవచ్చు. భారత నౌకాదళపు ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ నౌకలు INS టిర్, INS శార్దుల్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సారథి సీషెల్స్లోని పోర్ట్ విక్టోరియాకి చేరుకున్నాయి. ఈ పర్యటన లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ కింద చేపట్టబడింది. ఈ సందర్శనతో భారత్ సీషెల్స్ మధ్య సముద్ర సంబంధాలు మరింత బలపడే అవకాశం ఏం లేదు. భారత్ సీషెల్స్ మధ్య ఏమంటాము, ఓషనిక్ రిలేషన్స్, సముద్ర సంబంధాలు మెరుగుపడడం కోసము. ఓకేనా.
ఇక సీషెల్స్ గురించి వార్తలోకి వచ్చిన దేశం కాబట్టి గుర్తుపెట్టుకోండి, హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఒక దీవి దేశము. ఓకేనా? సో ఇక్కడ చూస్తే విక్టోరియా ఇస్ ద క్యాపిటల్, కరెన్సీ సెషలిస్ రూపీ. సీషెల్స్ మొత్తం 115 ద్వీపాల సమాహారంగా ఉంటుంది. ప్రధాన ద్వీపం వచ్చేసి మాహే, ఇక్కడే విక్టోరియా నగరం కూడా ఉంది. అధికారిక భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సెషెల్లా క్రియోల్. ఓకేనా? ఇక సూపర్లేటివ్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్, భారత్లో తొలి గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీగా గుర్తింపు పొందుతూ ASATS ఎయిర్ ఇండియాకి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి సర్టిఫికేషన్ పొందింది. భారతదేశంలో వైమానిక రంగానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో మన భారతదేశంలో ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వాలన్నా, విమానాశ్రయాలు నడవాలన్నా కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి పర్మిషన్ కావాలి. DGC అనేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా? సో రీసెంట్గా సెప్టెంబర్ 2, 2025 రోజున డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా సాట్స్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు భద్రతా అనుమతిని మంజూరు చేసింది. ఆ సంస్థకు ఈ అంగీకారం లభించడం ద్వారా భారతదేశంలో మొదటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. ASATS అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్ మరియు సాట్స్ లిమిటెడ్ సింగపూర్ ఆధారిత సంస్థల మధ్య కలిసి ఏర్పాటు చేయబడిన సంయుక్త జాయింట్ వెంచర్. ఓకేనా? ఈ సంస్థ ప్రధానంగా విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్యకలాపం నిర్వహిస్తుంది. ప్రయాణికుల సహాయం, లగేజ్ హ్యాండ్లింగ్, టెక్నికల్ సపోర్టు మొదలైనవి ఇస్తుంది. ఇక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సరిపోతుంది. ఓకేనా? ఎయిర్ ఇండియా సాట్స్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ 2008 ఇయర్లో. ఇక ఇంకొక సూపర్లేటివ్ టాపిక్ మన విశాఖలో. ఓకేనా? విశాఖలో భారతదేశ తొలి AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధకి ఇంపార్టెన్స్ ఇస్తూ పరిశోధనకు మరింత ప్రోత్సాహం కలిగించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖలో ఏర్పాటు అవబోతోంది. ఇక్కడ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు. రీసెంట్గా సెప్టెంబర్ 1, 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, అండ్ టెక్ భారత్ ఫౌండేషన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఎవరెవరికి? ఏపీ గవర్నమెంట్కి అండ్ టెక్ భారత్ ఫౌండేషన్కి మధ్య. ఈ ఒప్పందం ద్వారా దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COEని విశాఖపట్నంలో స్థాపించనున్నారంట. ఈ కేంద్రం స్థాపన ద్వారా రాష్ట్రంలో AI ఆధారిత పరిశోధన, అభివృద్ధి, మానవ వనరుల శిక్షణ, స్టార్టప్ మద్దతు వంటి రంగాల్లో వేగవంతమైన పురోగతి లక్ష్యము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విజన్ అంటే ఏంటంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత అభివృద్ధిని ప్రోత్సహించడం అన్నట్టు. ఓకేనా? సో ఇదంతా కూడా భవిష్యత్ రంగాన్ని దృష్టిలో ఉంచుకొనే. టెక్ భారత్ ఫౌండేషన్ డీప్ టెక్ రంగాల్లో నిపుణత కలిగిన ప్రైవేట్ సంస్థగా పనిచేస్తుంది. ఓకేనా? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది పరిశోధన అభివృద్ధి కోసం ఉద్దేశం. టెక్ భారత్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్లకు మద్దతు ఇచ్చే సంస్థ. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వార్తలు నిలిచిన యుద్ధాభ్యాస్, మైత్రి విన్యాసాలు ఏ దేశాలకు సంబంధించినవి? ఇక పోటీ పరీక్షల కోణంలో ఈ విన్యాసాల గురించి సమాచారాన్ని తెలియజేయండి. అంటే పోటీ పరీక్షల కోణంలో అంటే విన్యాసం పేరు, ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఆ దేశాల పేర్లు ఏంటి, త్రివిధ దళాలు ఏ దళానికి సంబంధించింది, ఈ సంవత్సర విన్యాసం ఎక్కడ జరుగుతోంది, చరిత్రలో మొదటిసారి ఆ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్, ఇలాంటివి. ఓకేనా? సో సమాచారం ఇవ్వండి. 2 విన్యాసాలు ఇచ్చాను ఇక్కడ నేను ప్రశ్నలో. సో మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు పోస్ట్ చేయండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. సో రేపు టీచర్స్ డే సందర్భంగా మీకు ఈ ఆఫర్స్ని అనౌన్స్ చేస్తున్నాను. ఓకేనా? సో క్రిసిల్ భారత జీడిపి వృద్ధి రేటును 6.5%గా అంచనా వేసింది ఆర్థిక సంవత్సరంలో. అండ్ భారతి అనే ఒక ఇనిషియేటివ్ అపెడా ఆధ్వర్యంలో ప్రారంభము. ఫారినర్స్ ట్రిబ్యునల్ వార్తల్లోకి వచ్చింది, ఏ చట్టం ఆధారంగా? అండ్ ఆపరేషన్ స్వర్ణ ఉద్దేశం ఏంటి, స్వర్ణ ఫుల్ ఫామ్ ఏంటి? అండ్ ఏడీబీ అస్సాం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేసిన రుణాలు. అండ్ వార్తలు నిలిచిన తమిళనాడు రాష్ట్రంలో ఒక టైగర్ రిజర్వ్, అనుమతి లేని రహదారి నిర్మాణం గురించి ఒక వివాదం చోటు చేసుకోవడము.
అండ్ 20th గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్ అనేది ఇటీవల న్యూఢిల్లీలో ముగిసింది నిన్నటి రోజున. అండ్ ఐఐటి ఇందోర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన గాలి నీటితో విద్యుత్ పరికరం. అండ్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఏ విధంగా ఉన్నాయని గణాంకాలు. నెక్స్ట్, భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ వాణిజ్య ఒప్పందం October 1 నుండి అమల్లోకి రానుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో లాంచ్ చేయబడిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు అభివృద్ధి చేసిన కపాస్ కిసాన్ యాప్. అండ్ WHO విడుదల చేసిన నివేదిక మెంటల్ హెల్త్ కండిషన్ సంబంధించి గణాంకాలు. అండ్ ఇండియా సీషెల్స్ రిలేషన్స్లో భాగంగా భారత నౌకాదళానికి చెందిన కొన్ని నౌకలు మరియు కోస్ట్ గార్డ్ షిప్స్ ఏమేమి చేరుకున్నాయని సీషెల్స్కి. మరియు ఏసాట్స్ ఇండియాలో తొలి గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీగా గుర్తింపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి. అండ్ టెక్ భారత్ విశాఖలో దేశ తొలి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ ఈరోజు ప్రశ్న, వార్తలు నిలిచిన యుద్ధ అభ్యాస్ మైత్రి విన్యాసాలు ఏ దేశాలకు సంబంధించినవి? పోటీ పరీక్షల కోణంలో ఈ విన్యాసాల గురించి సమాచారాన్ని తెలియజేయండి. సో ప్రతిరోజు క్లాసెస్ చూడండి. క్లాస్ చూసిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్న పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చదవండి. క్లాస్లో కొంత లెంత్ అయినా మీరు క్లాస్ మొత్తం చూడండి. ఎందుకంటే ఏదో వార్తల్లో కనిపించిన అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పట్లేదు. ఆ టాపిక్ని మీకు డెవలప్ చేస్తూ, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సబ్జెక్ట్ లింక్ చేస్తూ, స్టాటిక్ పాయింట్స్ని చూపిస్తూ చెప్తూ చూస్తున్నాను. ఓకేనా? సో కాబట్టి కొంత టైం టేకింగ్ ఉంటుంది. అండ్ మీకు పీడిఎఫ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా కొన్ని అందుబాటులోనే చూడొచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకొని ఏమైనా మిస్లైనస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.